మెల్ల ఓండి, ఎందుకు అట్లా తొందర? అరే రే 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 పనిచేస్తుందారా మైండ్? పక్క నుంచి దుక్కుని వెళ్ళిపోయినా, ఏ తమ్ముడు అరే మొత్తం అసలు ఆగుతలేరు కదా, అరే చెప్పిన మాట వినండి రా. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you are absolutely great. I know వీడియోస్ రావట్లే ఆల్మోస్ట్ ఈరోజుతో ఒక 11 days అనుకుంటా. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే యమహా నుంచి మనం ఒక రైడ్ అయితే కండక్ట్ చేసినారు వాళ్ళు. సండే రైడ్ కోహెడ గుట్టకైతే వెళ్తున్నాం, అశోక మోటార్స్ ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్ నుంచి ఒక 15 km ఉంటుంది మనకి అక్కడ లొకేషన్కి వెళ్ళడానికి. సో ఇంకా మనతోనైతే రిషి, భారద్వాజ్ వీళ్ళు అయితే వస్తున్నారు. సో ఇంకా వీడియోస్ లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇన్స్టా 360లో ప్రతి ఒక్క పాయింట్ సెలెక్ట్ చేసి ఎడిట్ చేయాల్సి వస్తుంది. లైక్ అది 360 degrees కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ చేయాలి. సో ఇంకా మన గోప్రోలో అయితే ఏంటంటే డైరెక్ట్ గోప్రోలో మనం అవసరం ఉన్న కాంటెంట్ అయితే ఉంచుకొని మిగతా ట్రిమ్ చేసేయచ్చు. ఇన్స్టా 360లో అలా కాదు, మొత్తం పాయింట్ సెలెక్ట్ చేయాలి. ఇంకా అందులో మనకున్న ప్రాబ్లమ్స్ ఒకటి పోయినా కొద్దీ ఇంకోటి వస్తూనే ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఇంకా అందరి పర్సనల్ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో దానివల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇంకా మనకి ఒక 20-30 సబ్స్క్రైబర్స్ వస్తే 8K అవుతుంది మన ఛానల్ అయితే. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 6:30కి ప్లాన్ చేసుకున్న రైడ్ ఎల్బీ నగర్కి వెళ్ళాలి. నేను వచ్చేసి మెర్చెల్లున్నా. మన బాయ్స్ ఏమో వెయిట్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఫోన్ వల్లనే వచ్చింది. నైట్ కాల్స్ వస్తున్నాయి అనేసి సైలెంట్లో పెట్టేసిన. ఆ టైంలో ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటే వేసుకుంటారు అనేసి కాల్స్ వస్తున్నాయి అనేసి ఫోన్ సైలెంట్లో పెడితే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపించింది నాకు. మార్నింగ్ ఏంట్రా అసలు విండో నుంచి లైట్ వస్తుంది లైట్గా, ఏంది అప్పుడే మార్నింగ్ అయిపోయిందా అని చూసేసరికి టైం 6. ఇంకా నా దరిద్రం ఏంట్రా అంటే 360 యాక్సెసరీస్ ఏం దొరకట్లేదు అసలు. లాస్ట్ రైడ్కి వెళ్ళేసి వచ్చిన నైట్ రైడ్. ఆ రైడ్కి వెళ్ళినప్పుడు మైక్, అడాప్టర్ ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టాను నేను. అదే అస్సలు నాకు గుర్తుకే లేదు. అది వెతికి చచ్చిపోయినా. పోయిందిరా ఇంకా లైట్, మైక్ పోయింది, ఇంకా లైట్ తీసుకోవడమే అనుకున్నా. ఫైనల్లీ దొరికింది. ఒక ఫోటో వెనకాల ఉండే, అది చూసుకోలే నేను. అస్సలు ఈ రైడ్లో లేట్ కావద్దు అనుకున్నా, లేట్ అయిపోయింది. ఏంది కొత్తది? మొన్న చూడలేవా? మొన్న తాగినామేమో నువ్వు నైట్. ఓకే బ్రో. ఇప్పుడు ఫుల్ రెడ్ ఉంది కదా, మెటాలిక్ రెడ్. ఆయన పేరేమో భరద్వాజ్, ఇంకొక పర్సన్ పేరేమో అభిషేక్, కొత్తగా వచ్చింది ఆయన. ఎగ్జాస్ట్ వేయించిన తర్వాత అసలు ఒక్కసారైనా టాప్ స్పీడ్ కొట్టలే బైక్ది. ఫర్ షూర్ నెక్స్ట్ సండే మేబీ 133 వెళ్తుంది. నేను ఇందాకైతే 133 కొట్టిన ఒక బ్రిడ్జ్ పైన. సో అక్కడైతే 133 పోయింది. ఇంకా ఫుల్ అవుతలేదు అసలు, అదే నాకు అర్థం కాలేదు. ఇంకా నేను 5th గేర్లో ఉంది నేను. మా బాయ్స్ ఏమవుతుందంటే, మేమిద్దరం ముందుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళిద్దరు వెనుకకు వస్తున్నారు, మేము అక్కడ ఉంటాం, వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. కాన్స్టెంట్గా మెయింటైన్ చేయట్లేదు అసలు.
దా దా ఏమైందిరా తప్పుడేస్తాడు. చేసినాం ఇంకా లేట్ అయిపోయింది అందరం. అసలు ఇంతమంది మన కోసమే వెయిట్ చేసినారు. ఈ రెడ్ కలర్ R15 భయ్యా, నువ్వు వేడికి పోయినావు భయ్యా. అసలు किधर गया रे उन्हों? तो साथ में लेके आया उसको मैं. अरे उन्हों हम भागे रे. వీళ్ళు నెక్స్ట్ రైడ్ పెద్ద రైడ్ ప్లాన్ చేస్తున్నారంట, వైజాగ్ కాలనీ. గ్రేట్ అసలు అది. అంటే షోరూమ్ నుంచి పెద్ద రైడ్ అది. ఇప్పటివరకు అయితే ఎప్పుడు ప్లాన్ చేయలేదు అనుకుంటా. మొత్తం ఆల్మోస్ట్ ఒక 20 బైక్స్ ఉన్నాయేమో. ఈసారి చాలా తక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం అయితే ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా వచ్చిండే అప్పుడు కూడా. తెలుగులో చెప్పాలంటే మంచి మంచివి వస్తాయి నాకు. నా వెనకాల ఉండకు, సైడ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అందరూ. ఇవే చిన్న మిస్టేక్స్ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి ఈ సండే రైడ్స్లలో. వచ్చి వెనకాలనే ఉంటారు, నేను బ్రేక్ కొట్టేసరికి వీళ్ళు కంట్రోల్ చేసుకోరు, సీదా గుద్దుతారు వచ్చి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా నేను చెప్పాలి కదా. కోహెడా గుట్ట ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం మనం. అబ్బా ఏముంది రాబాయ్ ఫీల్. ఎంత మంచిగా ఉంది. ఎండ లేదు అసలు, ప్లస్ పాయింట్. సన్ రైజ్ ఇంకా స్టార్ట్ చేయాలి, అసలు సన్నే లేదు. ఫుల్ కూల్ ఉంది వెదర్. ఇట్లా వైజాగ్ ఓపెన్ చేస్తే ఎంత కూల్ ఉంది. స్ట్రైట్గా ఖాళీ రోడ్. అసలు అంత స్పీడ్ మెయింటైన్ చేయకుండా మెల్లగా వెళ్ళిపోయినా చాలా. అసలు మన బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది తెలుసా విత్ ఎగ్జాస్ట్? ఆరామ్సే ఒక 60 క్రూజ్ చేస్తే 65.9 ఇస్తుంది మైలేజ్ మనకైతే బైక్. అది కూడా మనం స్లోగా డ్రైవ్ చేస్తేనే ఇస్తుంది. ఒక 60 మెయింటైన్ చేయాలి ఎంతైనా. లాస్ట్ నీకు మైలేజ్ ఇచ్చేదంటే 60 వరకు ఇస్తుంది. మెల్ల ఓండి, ఎందుకు అట్లా తొందర? రే పనిచేస్తుందారా మైండ్? పక్కన సుఖం వెళ్ళిపోయినా తమ్ముడు, అరే మొత్తం అసలు ఆగుతలేరు కదా. అరే చెప్పిన మాట వినండి రా, ఎందుకురా మిమ్మల్ని రైడ్కి తీసుకొచ్చిన. మనని గైడ్ చేసే వాళ్ళు వెనకాల ఉన్నారు. వీళ్ళేమో వాడైతే అసలు రెడ్ కలర్ R15 భరద్వాజ్ అయితే అసలు ఆగట్లే అసలు. వీళ్ళు అన్న వాళ్ళు వెనకాల ఉన్నారు. వీళ్ళైతే వాడు భరద్వాజ్ ఆడైతే మొత్తం ఏదో 150 ఇలా కొట్టినట్టు బెండ్ అయిపోయింది మొత్తం ట్యాంక్ పైన. సీరియస్లీ ఇంత దగ్గర ఉంటుందని అస్సలు తెలియదు. మనం మస్తు సార్లు వచ్చినాం వీడికి. ఈ లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుంది అని ఒకసారి ఆలోచించి ఉండే. అప్పుడు ఈ రూట్లో వచ్చినప్పుడు మేము ఒక డ్రాగ్ రేసర్లో పెట్టుకుని ఉండే. అప్పుడు ఇక్కడ ఇట్లుంటుందని మనకు తెలియదు అసలు. హీరో వచ్చాడు రోయ్. ఏ బాబు అసలు మొత్తం ఇప్పటివరకు ఇట్లా రైడ్ చేసిండో చేయలేదో మనకు భరద్వాజ్ అయితే మొత్తం ముంపి పడేస్తున్నాడు.
ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే మొత్తం బైక్ జలకిస్తుంది ఇంకా. వా రే 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 ఏముంది బాయ్. रे ऋषि इसको देखा कैसा भगा रहा, ऐसा मार रहा, ऐसा पकड़ के गाड़ी बेंड नहीं हो रहा, पर्सन बेंड हो रहा ऐसा. కాదు బ్రో పడతావు బ్రో, అంటే అట్లా చెప్తున్నాను కాదు, నీ టీత్ ఒకటే అనిపిస్తున్నాయి. కొలిగేట్ ఆడిస్తున్నావా? పైకి లేపు. నువ్వు ఇంతకు ముందుకు నడిపినావు అంటే ఇట్లా మట్టి హై ఘాట్ సెక్షన్ టైప్ ఉంది కదా, మరి ఎందుకు అట్లా ఉంపుతున్నావు? టైర్ స్కిడ్ కాదా? అందుకే తీసుకొచ్చినాం. మామూలుగా ఉండదు మరి మనతో. అరే నువ్వు కాదు, నువ్వు ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన అట్లా వెక్కిరియడం కరెక్టేనా? నవ్వుపిస్తారా అట్లా ఎవరన్నా? కాదు फोकस पे काम कर दिया అందరూ ఈ లొకేషన్కి గర్ల్ ఫ్రెండ్స్తో దొరికిపోతారు, ఇక్కడే బుక్ చేసేస్తారు. హైలైట్ ఉంది లొకేషన్. కాదు ఒక స్పాట్ ఉంటుంది కదా బ్రో, అక్కడ రాయి దగ్గర నిల్చుని కూర్చుంటే అడిగిపోయి మనం ఇప్పుడైతే పక్క ఫోటోలు తీసుకోవాలి. హైవే ఇట్లా కనిపిస్తుంది మొత్తం. నీలాగనే మీ అన్న ఒక అతను ఉన్నాడు బ్రో, ఒకసారి తిరుగు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడు ఆయన నీ లెక్కనే. తొందరగా ఆయనను పట్టుకుంటావు. లొకేషన్ బాగుందా? ఏ ఆవేశం స్టార్ చెప్పు. లీన్ మాస్టర్ ఏ ఈయనని పట్టుకొని గుంజావు, ఈయన చేతిలో కెమెరా ఉంది. ఏ జరి ఏడికి జరుగు, నాకు కాళ్ళు ఉంటున్నాయి. అసలుకే హైట్ అంటే భయం మనకి, అది పెద్ద హైట్ ఏం లేదు కానీ అసలు మార్నింగ్ రావాలి ఇంకా అసలు బాబాయ్. హలో తమ్ముడు, 6 o'clock అట్లా అంటున్నా. మొత్తం ఇట్లా స్ట్రైట్ మొత్తం అట మొత్తం ఫాగీ ఉన్నది. విలేజెస్ మొత్తం సిటీ ఉన్నది. ఇట్లా నెక్స్ట్ లెవెల్ గాలి వస్తుంది. ఏమైంది, భయం అవుతుందా పైకి రానికి? లీన్ మాస్టర్ కాదు, ఇట్లా గాలి వస్తుంది తెలుసా? ఈ జాకెట్స్కి ప్యాడ్స్ ఉన్నాయి కదా, దీంతో నీకు ఇంకా పడిపోతా అన్నట్టున్నది. నేను ఎలా అడ్డుకుంటా నా పరిస్థితి అంటే పక్కోడు. అరే అదే ఎందుకురా, మేము బండిన తర్వాత మా బండ్లు వేసుకొని వెళ్ళిపోనీకే కదా. చలో జరిగి అది మెయిన్ స్పాట్ అసలు. ఏం చల్లట్టు ప్లేస్. నాకు హైట్స్ అంటే భయం. ఎట్లున్నది అంటే నాది దరిద్రము, గలీజ్ అంటే గలీజ్ ఉన్నది. నువ్వు ఈ టైంలో జోక్ చేసి కెమెరాలు ఫోన్లు కింద పడేసినావు అనుకో, ఆగం అయిపోతుంది పరిస్థితి. చిన్న గ్యాప్ ఉన్నది, ఆన్సల్ ఇటు జంప్ చేసేటుంటే కెమెరాలు పడిపోతాయి, హెల్మెట్లు పడిపోతాయి అని అంటుండే. నేను కనుక స్టార్ట్ చేసింది అనుకో ఏడుస్తావు ఇక. నిజంగా ఇదే మెయిన్ స్పాట్ అన్నమాట. మన వాళ్ళు టైం వేస్ట్ ఆడనే చేసారు. ఇది మెయిన్ స్పాట్.
भाई ये बंदा यहाँ से यहाँ डिस्टेंस इतना है, सिर्फ कूदने के लिए डर रहा है भाई। क्या ही बोल रहा है आप। देखो 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 इनके एक्सप्रेशन देखो भाई भाई। अरे 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 गौतम आ एक बार। अरे कुछ भी नहीं होता। अरे हाँ अरे आ एक बार ट्राई मार। अरे ट्राई मार गौतम। अरे कुछ भी नहीं होता। एक बार लगा। ब्रो ब्रो कम कम। వితౌట్ డీబీ కిల్లర్. ఇప్పుడే డీబీ కిల్లర్ తీసేసిన, అందుకే బేస్ వస్తుంది. ఇప్పటిదాకా సైలెంట్ ఉండే మొత్తం. ఇప్పుడు మన షార్ట్స్ వస్తాయి చూసుకో, పతాకాలు వస్తాయి. బాయ్. అది అది ఇప్పటి వరకు అయితే మనమైతే ఎగ్జాస్ట్ వేయించిన తర్వాత టన్నల్ డ్రైవ్ వేయలే కదా, ఇప్పుడు వేద్దాం. భయ్యా దగ్గర బైక్కి బెల్ ఉన్నది. చెప్పు, ఆ బెల్ ఎవరు ఇచ్చారు నీకు? ఆ బెల్ ఎవరు ఇచ్చారు? గర్ల్ ఫ్రెండ్.
సౌండా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బాగారే. బ్రో నువ్వైతే క్రేజీ బ్రో, నిజంగా. మనం 140 కొడుతుంటే నా పక్కన నుంచి వచ్చిండు. అరే ఎందుకురా, ఏం దొరుకుతుంది ఇక్కడ? నేను 140 స్పీడ్ కొడుతున్నా బ్రో, మేమిద్దరం ఉన్నాం. ఆడ టర్నింగ్ ఉంది, అంటే కరువు ఉంది. ఆ కరువు దగ్గర మేము మరి మా బైక్ సీట్ వస్తే మరి ఈయన కూడా మధ్యలోకి వస్తే తగులుతుంది కదా. ఏంది భయ్యా, అయిపోయింది అనుకున్నా నేను. దోనోగా తూ మేరా బి కాదు బ్రో, అట్లా రావద్దు. ఆడ కరువు ఉన్నప్పుడు నా బైక్ అట్ట వంపితే నువ్వు నాకు వచ్చినావు. లైట్గా షార్ట్స్ వస్తున్నాయి అంతే. ఇట్స్ అగైన్ నా ఫైన్ అన్న, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైమ్. ఏదో రైడ్ అన్నారు కదా, వైజాగ్ కాలనీ రైడ్. చెప్పండి ఒకసారి ముందు. యూట్యూబ్ అన్న, వైజీ మోటో బ్లాగ్స్. ఇంకా ఇక్కడికి వీడియో ఎండ్ చేసేద్దాం. నేనైతే డేబీ కిల్లర్ మళ్ళీ పెట్టేసిన బ్యాక్, ఎందుకంటే ఇక్కడ కాప్స్ ఉంటారు. మీకు అసలు ఈ ఆడియో ఎట్లా క్యాప్చర్ అవుతుందో నాకైతే అర్థం కావట్లే. నేను కూడా ఎప్పుడు చెక్ చేయలే పర్సనల్గా సౌండ్ ఎట్లా వస్తుంది అనేసి. సో ఇప్పుడైతే అసలు మీకు స్టాక్ వినిపిస్తుంది సౌండ్ అయితే, బట్ డేబీ కిల్లర్ తీసినప్పుడు ఎట్లా వస్తుందో నేను కూడా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్అవుట్ చేయాలి. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఇంకా సీదా ఇంటికి, ఇంకా ఇంతే అన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నా అందరికైతే. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, ఇక్కడికి వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ సేఫ్, రైడ్ సేఫ్, బాయ్ బాయ్.